ఆరుబయట తరగతులు, ఉపాధ్యాయుల కొరత, వసతులు లేని గదులు ఇవి కొంతకాలం కిందటి దాకా ప్రభుత్వ పాఠశాలలంటే గుర్తొచ్చే దృశ్యాలు. పేద తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్చాలంటే జంకేవారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి, సదుపాయాలు మెరుగవుతున్నాయి, ప్రమాణాలు ఫలితాలు ప్రైవేటుతో పోటీ పడుతున్నాయి. తల్లిదండ్రుల చూపు కార్పొరేట్ స్కూల్స్ కాదని ప్రభుత్వ బడుల వైపు మళ్లుతోంది. ఫలితంగా గుంటూరు జిల్లాలోని సర్కారీ పాఠశాలలు విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. ప్రైవేట్ స్కూల్లో సీటు దొరక్కపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ బడిలో చేర్పించడం పాతమాట. కార్పొరేట్ స్కూళ్లు ఫీజు వెసులుబాటు కల్పిస్తున్నా కాదని సర్కారు బడుల్లో పిల్లల్ని చేర్పించడం ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన నమ్మకానికి ఉదాహరణ. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. గుంటూరు జిల్లాలోని ప్రతి మున్సిపల్ పాఠశాల తరగతులు వందలాది విద్యార్థులతో నిండిపోయాయి. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ బడిలో సీటు దొరికితే చాలు అనుకునే పరిస్థితి వచ్చింది. అధునాతన తరగతి గదులు, అనుభవం, నైపుణ్యం కలిగిన టీచర్లు, వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు వంటి అనేక అంశాలు ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చేశాయి. మా స్కూల్లో ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. మా స్కూల్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ప్రతిరోజు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మంచిగా అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్కూల్ ఓపెన్ చేసిన వెంటనే మాకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ ఇచ్చారు, బుక్స్ అన్ని ప్రొవైడ్ చేశారు, యూనిఫామ్ కూడా ఇచ్చారు. మా టీచర్స్ చాలా బాగా చెప్తున్నారు. IFB ప్యానల్స్ మీదే రోజు చెప్తారు. వాళ్ళు బాగా కష్టపడి 550 దాటి తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. ఈ సంవత్సరం మేము కూడా వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. మాకైతే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. టీచర్స్ అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. స్టడీ కానివ్వండి ఏదైనా సరే సూపర్ ఉంటుంది సార్. మా మంచి గురించి కోరుకుంటారు. అలాగే మా స్కూల్ గురించి చెప్పాలంటే ఆల్రౌండర్ సార్. పిల్లలు అందరూ హై రేంజ్లో ఉండాలని 10th క్లాస్ వాళ్ళకు కూడా బాగా ఎడ్యుకేషన్ చెప్పించు, ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టిస్తూ అట్లా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా ఇస్తున్నారు. డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి పెట్టి ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. గుంటూరులో 17 మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలుండగా చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య పాఠశాలలు ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 900కు చేరింది. 10వ తరగతి ఫలితాల్లో పాఠశాల విద్యార్థి 583 మార్కులతో నగరంలో 3వ స్థానంలో నిలవగా 34 మంది 500కు పైగా మార్కులతో సత్తా చాటారు. 100% ఉత్తీర్ణత సాధించడంతో ఈ పాఠశాలలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరిగింది. ఏటీ అగ్రహారం SKBM పాఠశాలలో ప్రస్తుతం 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాల విద్యార్థి 10వ తరగతిలో 585 మార్కులతో నగరంలో మొదటి స్థానంలో నిలవగా మరో ఇద్దరు 584 మార్కులతో రెండో స్థానంతో మెరిశారు. 162 మందిలో 9 మందికి 550కి పైగా మార్కులు, 21 మందికి 500కు పైగా మార్కులు వచ్చాయి. ఈ రెండు పాఠశాలలతో పాటు ఇతర పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు సాధించిన పిల్లలను ఎమ్మెల్యే గళ్లా మాధవి ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లి ఉపరాష్ట్రపతిని కలిసేలా చేయడం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపింది. పిల్లలకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని లాస్ట్ ఇయర్ 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తీసుకున్నటువంటి చర్యలు కానీ, తర్వాత కొద్దిమంది ఎవరైనా ఫెయిల్ అయితే సమ్మర్లో టీచర్స్ అందరూ వచ్చి జాగ్రత్తగా వాళ్ళని పరీక్షలు రాయించి అందరినీ పాస్ చేయించాము. మా దగ్గర 10వ తరగతిలో 100% పాస్ అవటం అనేది జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా IFB ప్యానెల్స్ ద్వారా పిల్లలకి చదవడానికి వాళ్ళకి భారం లేకుండా చూపించి చెప్పడం అనేది ఒక ముఖ్య భాగం అండి. ముందు సిలబస్ భారాన్ని తగ్గించారు. ఈ పని భారాన్ని తగ్గించడం వల్ల కూడా బాగా చెప్పడానికి ఏంటంటే ఇవే కారణాలు. ఇక్కడ ఉన్న పిల్లలు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి మంచి కమిట్మెంట్తో ఉన్నారు. పిల్లలు బాగా చదువుతున్నారు. ట్యూషన్కి వెళ్లకుండా ఇక్కడే కూర్చొని చదువుకున్నట్లయితే మంచి ఉపయోగం ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని ఈ పిల్లల యొక్క మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అలా క్లాసెస్ తీసుకుంటున్నారు. బడిలో చేరే నాటికే పిల్లలందరికీ పుస్తకాలు ఇవ్వటం, యూనిఫామ్ ఇవ్వటం, గతంలో కంటే సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం పెట్టడం, ఇవన్నిటితోటి ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం పెరిగి ఇక్కడికి వచ్చి చూసి చేర్చడం జరుగుతుంది. గత సంవత్సరం మా దగ్గర 583 హైయెస్ట్ రావడం జరిగింది. 10th క్లాసులో 34 మందికి 500కు పైగా మార్కులు సాధించడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్స్తో పాటు నాణ్యమైన బోధన, సాంకేతిక ఆధారిత విద్య వంటి వసతులు కల్పిస్తోంది. దీంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం వల్ల మనకి అన్ని రకాలైన సదుపాయాలు ఉంటాయి. ఏ ఖర్చు లేకుండా చదువుకోవచ్చు. పాఠశాలలో కూడా వాళ్ళకి పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. మంచి అనుభవమైనటువంటి ఉపాధ్యాయులు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్, అలాగే ఇటీవల మెగా DSCలు కూడా టీచర్స్ తీయడం జరిగింది. ఎక్కడా కూడా టీచర్స్ కొరత లేకుండా చక్కగా నింపడం జరిగింది. గత 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే కాదు
అక్కడ చదివే విద్యార్థుల మార్కులు కూడా పెరిగిపోయాయి. ఈ ఏడాది ఫలితాల్లో చూసుకున్నట్టయితే రాష్ట్ర స్థాయిలో కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అయితే చక్కటి ప్రతిభ చూపారు. దీంతో తల్లిదండ్రులు అయితే పునరాలోచనలో పడ్డారు. ప్రైవేటు అదేవిధంగా కార్పొరేట్ విద్యాసంస్థలు కాదనుకో కూడా వారంతా కూడా ప్రభుత్వ పాఠశాల వైపు తమ విద్యార్థులు జాయిన్ చేస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా విద్యార్థులతో కలకల్లాడుతుంది. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.